Question. Which of the following phenomena occur when a small amount of acid is added to the water? So options given for us: ionization, neutralization, dilution, salt formation. So here, what is meant by ionization? Ionization అంటే ఏంటి అంటే ఏదైనా సబ్స్టెన్స్ ని వాటర్ లో యాడ్ చేయగానే ఇట్ విల్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్. అయాన్స్ గా విడిపోయేదాన్ని మనం ఏమన్నామంటే అయనైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ యాసిడ్ ఇఫ్ యూ టేక్ HCl, దీన్ని మనం వాటర్ లో యాడ్ చేయగానే ఇది ఎలా మారుతుంది అంటే H+ + Cl - అయాన్స్ గా విడిపోతుంది. సో దీన్ని ఏమన్నామంటే మనం అయనైజేషన్. సో న్యూట్రలైజేషన్ మీన్స్ వాట్? వెన్ యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్ ఫార్మేషన్ మనం ఏమన్నామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసామంటే ఇక్కడ సాల్ట్ ఫామ్ అవ్వదు, అలానే ఇక్కడ బేస్ కూడా లేదు, కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. సో ఇప్పుడు గమనించండి, డైల్యూషన్. యాసిడ్ ని మనం తీసుకెళ్లి వాటర్ లో యాడ్ చేసామంటే ద కాన్సంట్రేషన్ ఆఫ్ యాసిడ్ ఈస్ డిక్రీజెస్. సో దట్ ప్రాసెస్ వాట్ వి కాల్ డైల్యూషన్. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఈస్ యాడెడ్ టు ద వాటర్, ఇట్ అండర్గోస్ డైల్యూషన్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. సాల్ట్ ఫార్మేషన్ ఇందాక చెప్పాను. సో యాసిడ్ రియాక్ట్ విత్ బేస్, ఇట్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. సో సాల్ట్ ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే యాసిడ్ ని మనం వాటర్ యాడ్ చేస్తే సాల్ట్ ఫార్మేషన్ జరగదు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ లో 1 and 2 రాంగ్, 1 and 3 yes. అవర్ ఆప్షన్